పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే మంత్రి పాత పెట్రోల్ బంక్ వద్ద రైతులు యూరియా ఇవ్వడం లేదంటూ కూడా రైతులు ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నా కూడా సరిపడా యూరియా ఇవ్వడం లేదంటూ కూడా రైతులంతా కూడా ఆరోపిస్తూ కూడా మంత్రి పాత పెట్రోల్ బంక్ వద్ద ఉన్నటువంటి రాజీవ్ రహదారి పైన కూడా బైఠాయించడం జరిగింది. సాక్షాత్తు ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఇలాకాలో ఇలా యూరియా కొరత ఉండడం పట్ల దారుణం అంటూ కూడా రైతులైతే ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. రైతుల ధర్నాకు కూడా మంత్రి మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ మద్దతు తెలపడం జరిగింది. వారితో పాటు కూడా ధర్నాలు బైఠాయించి కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే నిన్న మంత్రికి వచ్చినటువంటి మంత్రి శ్రీధర్ బాబు రైతులకు సంబంధించినటువంటి బాధలను పరిష్కరించాల్సినటువంటి మంత్రి వినాయక చవితి సందర్భంగా వినాయక పూజలు చేశారంటూ కూడా ఆరోపిస్తూ కూడా వినాయక విగ్రహాన్ని కూడా ధర్నాలో రోడ్డు పైన కూడా పెట్టి కూడా నిరసన వ్యక్తం చేయడం జరిగింది. అయితే పోలీసుల రంగ ప్రవేశం పోలీసుల ఓవర్ యాక్షన్ కారణంగా కూడా రైతుల ఆందోళన కాస్త శాంతియుత ఆందోళన కూడా కొద్దిగా ఉద్రిక్త వాతావరణాలు తలపించింది. ఒకరిపైన ఒకరు తోసుకోవడం జరిగింది. రైతులు ఎస్ఐ రామగిరి ఎస్ఐ డామ్ అంటూ కూడా నిదానాలు చేయడం జరిగింది. శాంతియుతంగా నిరసన చేపడుతున్నటువంటి నిరసనను పోలీసులు భగ్నం చేసే ప్రయత్నంలో రైతులంతా కూడా పోలీసుల ఆయన పైన తిరగబడడం జరిగింది. అండర్-21 మహిళా విభాగంలో భారతదేశానికి గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. భారతదేశ చరిత్రలోనే అండర్-21 కింద మొట్టమొదటి ఆర్చరీ గోల్డ్ మెడల్ కూడా చికితే సాధించడం కూడా గర్వకారణంగా కూడా స్థానికులు చెప్తున్నారు. అయితే తన యొక్క గెలుపుకు తల్లిదండ్రులతో పాటు కూడా గురువులు అలాగే తన తోటి విద్యార్థులు కూడా ఎంతో ప్రోత్సాహాన్ని అందించారు. అంతేకాకుండా నిరుపేదరికంలో పుట్టినటువంటి తాను ఆర్థికంగా ఎంతో ఎక్స్పెన్సివ్ అయినటువంటి ఆర్చర్ నేర్చుకోవడానికి అనేక ఇబ్బందులు పడ్డానంటూ కూడా చికిత వెల్లడించడం జరిగింది. అంతేకాకుండా భారతదేశానికి ఒలింపిక్లో గోల్డ్ మెడల్ సాధించడమే తన యొక్క ముందున్న లక్ష్యం అంటూ కూడా ఆ దిశగా కూడా మరింత ప్రాక్టీస్ చేస్తూ కూడా భారతదేశానికి తెలంగాణకు పెద్దపల్లి జిల్లాకు కూడా మరింత పేరు తీసుకొస్తానంటూ కూడా చికిత ధీమా వ్యక్తం చేస్తుంది. అంతేకాకుండా ప్రభుత్వం నుండి కూడా మరింత ప్రోత్సాహం ఉన్నట్లయితే ఖచ్చితంగా రానున్న ఒలింపిక్లో భారతదేశానికి గోల్డ్ మెడల్ సాధించి తీరుతానంటూ కూడా చికిత ధీమా వ్యక్తం చేస్తుంది. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ గుడిమిట్టపల్లి వద్ద ఉన్నటువంటి పురాతన శివాలయంలో దొంగలు హల్చల్ సృష్టించారు. అర్ధరాత్రి సమయంలో దొంగలు శివాలయంకు ఉన్నటువంటి గేటును బద్దలు కొట్టుకుని కూడా గుళ్ళోకి చొరబడ్డటువంటి దొంగలు అక్కడ ఉన్నటువంటి హుండీని అలాగే బీరువాను పలగొట్టి నగదు కూడా ఎత్తుకెళ్లడం జరిగింది. అయితే ఈ సంబంధించినటువంటి కేసు అయితే సుల్తానాబాద్ పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం అయితే ప్రారంభించారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి పలు ఎరువుల దుకాణాలలో విజిలెన్స్ మరియు వ్యవసాయ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా యూరియాకు సంబంధించినటువంటి అమ్మకాలపైన కూడా పూర్తి స్థాయిలో కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది. అంతేకాకుండా రికార్డులు కూడా సరిగా మెయింటైన్ చేస్తున్నారా లేదంటూ కూడా రికార్డులు కూడా పరిశీలించారు అధికారులు. ఈ సందర్భంగా యూరియాకు సంబంధించినటువంటి ఆధార్ ఎన్రోల్మెంట్ సంబంధించినటువంటి ఆధార్ నెంబర్ నోట్ చేసుకున్న తర్వాతనే రైతులకు యూరియా ఇస్తున్నామంటూ కూడా వ్యాపారస్తులు తెలిపిన నేపథ్యంలో కూడా ఆన్లైన్ ద్వారా మాత్రమే రైతులకు యూరియా సరఫరా చేయాలంటూ కూడా అధికారులు సూచించడం జరిగింది. ఎక్కడ కూడా ఎవరు కూడా బ్లాక్ మార్కెట్ మెయింటైన్ చేసినట్లయితే కఠినమైన చర్యలు తీసుకుంటామంటూ కూడా వ్యవసాయ అధికారులు అలాగే విజిలెన్స్ అధికారులు కూడా వెల్లడించడం జరిగింది. అయితే రైతులకు కూడా అనవసరంగా యూరియాని ఇంట్లో పెట్టుకోవద్దు, అవసరానికి సరిపడా యూరియా మాత్రమే తీసుకోవాలి. యూరియా నిల్వలు పుష్కలంగా ఉన్న నేపథ్యంలో రైతులు ఆందోళన చెందొద్దంటూ కూడా వ్యవసాయ అధికారులు అయితే పెద్దపల్లి మండల వ్యవసాయ అధికారి అరివేలు కూడా ఒక ప్రకటనలో వెల్లడించడం జరిగింది. సూర్యాపేట జిల్లా వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో కింది స్థాయి మహిళా ఉద్యోగులను వేధిస్తున్నటువంటి ఏఓ బాలకృష్ణ పైన దాడి చేశారు. కింది స్థాయి ఉద్యోగులందరూ కూడా మహిళా సంబంధించినటువంటి ఉద్యోగులందరూ కూడా గత కొంతకాలంగా తుంగతుర్తి ఏఓగా పనిచేస్తున్నటువంటి బాలకృష్ణ కింది స్థాయి మహిళా ఉద్యోగులను లైంగికంగా వేధిస్తూ ఉన్నాడు. డబల్ మీనింగ్ డైలాగులతో ఇబ్బంది పెడుతున్నాడంటూ నూతనకల్ ఏఓ మహిత ఒక్కసారిగా అతన్ని చెంప పలగొట్టడం జరిగింది. దీనిపైన పోలీసులు కూడా ఫిర్యాదు చేశారు, కలెక్టర్ కూడా ఫిర్యాదు చేశారు. ఎట్టకేలకు విచారణ చేసి బాలకృష్ణ అయితే సస్పెండ్ చేశారు. కానీ అతనిపైన క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలంటూ మహిత ఈ సందర్భంగా డిమాండ్ చేస్తోంది. గత కొంత నెలలుగా తను వేధిస్తూ ఉన్నాడు. ఎవరికి చెప్పినా కూడా ఎవరు కూడా లాభం లేదు. దీంతో మానవ హక్కుల సంఘాన్ని కూడా ఆశ్రయించడానికి కూడా మహిత కన్నీరు మున్నీరు విలిపిస్తూ ఉంది. ఎట్టకేలకు కలెక్టర్ అతను సస్పెండ్ చేయడంతో మహిత శాంతించింది. కానీ అతనిపైన క్రిమినల్ కేసులు పెట్టాలి, మరొకసారి మహిళా అధికారులను వేధించకుండా అతనిపైన కఠినంగా చర్యలు తీసుకోవాలని కూడా ఏఈఓ మహిత డిమాండ్ చేస్తూ ఉన్నారు. సూర్యాపేట జిల్లాకు సంబంధించినటువంటి మరొక వార్త. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా యూరియా కష్టాలు రోజు కూడా తీవ్రమైపోతా ఉన్నాయి. ఒక్క బస్తా యూరియా కోసం 5 గంటల పాటు కూడా పడిగాపులు కాస్తూ ఉన్నారు రైతులందరూ కూడా. దీంతో సహనం నశించినటువంటి రైతులందరూ కూడా ఈరోజు ధర్నా కార్యక్రమాన్ని చేశారు. తుంగతుర్తి మండల కేంద్రంలో నకరికల్, అదేవిధంగా చిట్యాల, హజూర్నగర్, కోదాడ, సూర్యాపేట మండల కేంద్రాలు కూడా ఎక్కడికక్కడ రైతులు రోడ్డెక్కి ధర్నాలు చేశారు. యూరియా ఇవ్వండి మహాప్రభు అంటూ ప్రభుత్వ అధికారులను వేడుకోవడం జరిగింది. 20 రోజులుగా యూరియా దొరకట్లేదు, పంటలన్నీ కూడా అదును దాటిపోతూ ఉన్నాయి. ఎక్కడ కూడా పంటలకు యూరియా వేయడానికి దొరకట్లేదు. ఇప్పటికైనా సరే
సరిపడా యూరియాని తెప్పించాలి, తమ పంటల్ని కాపాడాలంటూ కూడా రైతులు ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. సహకార సంఘాలకు, ఆగ్రో సంఘాలకు యూరియా వస్తుంది అంటున్నారు. కానీ యూరియా అంతా కూడా ఎట్టిపోతుంది, ఏమన్నా బ్లాక్ లిస్ట్లో పెడతా ఉన్నారా, బ్లాక్ దందాకు తరలిస్తున్నారంటే అనుమానం కూడా రైతులు ఈ సందర్భంగా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సరే రైతులకు యూరియా సరఫరా చేయాలి, ఎక్కడ స్టార్టేజ్ లేకుండా చూడాలి, రైతులను కాపాడాలి, పంటని కాపాడాలంటూ కూడా సూర్యాపేట జిల్లా రైతాంగం ప్రభుత్వ అధికారులను వేడుకుంటున్నారు. సూర్యాపేట జిల్లాకు సంబంధించినటువంటి మరొక వార్త. సూర్యాపేట జిల్లా కేంద్రంలో సంచలనం కలిగించినటువంటి సంతోషి జ్యువెలరీ షాప్లో దొంగతనం కేసులో ఇప్పటివరకు 4 అరెస్ట్ చేశారు. ఈరోజు కూడా జషీముద్దీన్ అనేటువంటి ఒక ప్రధాన నిందితుడిని సూర్యాపేట జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 25 తులాల బంగారాన్ని, అదేవిధంగా 5 లక్షల రూపాయలు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి సంబంధించినటువంటి జషీముద్దీన్ సూర్యాపేట జిల్లాలో అడ్డకూలీగా పనిచేస్తూ కొద్దిమందిని ముఠాగా ఏర్పరచుకొని పగటిపూట రెక్కి నిర్వహించి రాత్రిపూట దొంగతనాలు చేస్తున్నట్టు కూడా పోలీసులు వివరాలు వెల్లడించారు జిల్లా ఎస్పీ నరసింహగౌడ్. అయితే ఈ కేసులో ఇప్పటివరకు 4 అరెస్ట్ చేసినట్టుగా తెలిపారు. ఇద్దరు ప్రధాన నిందితులు నేపాల్ పారిపోయినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. ఆ ఇద్దరిని కూడా అరెస్ట్ చేస్తామని చెప్తా ఉన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఎవరైనా అనుమాతులు ఉన్నా, ఎవరైనా ఇతర రాష్ట్రాల వాళ్ళు ఉన్నా పోలీసులకు సమాచారం అందించాలని కూడా ఎస్పీ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లాలో సాంఘిక సంక్షేమ హాస్టల్స్ను ఆకస్మికంగా తనిఖీ చేస్తూ ఉన్నారు జిల్లా కలెక్టర్ హనుమంతరావు. ఈరోజు కూడా ఆలేరు ఎస్సీ బాలికల హాస్టల్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేశారు. అక్కడ ఉన్నటువంటి వంటగదుల్ని పరిసరాలను కూడా పరిశీలించడం జరిగింది. విద్యార్థుల్ని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిందే. అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులందరూ కూడా తమ కన్న బిడ్డలా కాపాడుకోవాలని కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రధానంగా ప్రభుత్వ నిబంధనల మేరకు విద్యార్థులకు నాణ్యమైనటువంటి భోజనాన్ని, నాణ్యమైనటువంటి విద్యను అందించాలి. ఏ ఒక్క చిన్న అసౌకర్యం జరిగినా తనను సంప్రదించాలంటూ కూడా కలెక్టర్ ఈ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు సూచించారు. ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం అజిలాపూర్లో పాఠశాలలో చదువుకునేటువంటి విద్యార్థులు రోడ్డెక్కి నిరసనకు దిగినటువంటి పరిస్థితి కనిపించింది. మాకు సబ్జెక్టు టీచర్లు లేక అనేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులంతా కూడా ఈరోజు పాఠశాల ముందున్నటువంటి రోడ్డు మీదకి ఎక్కి నిరసన తెలపడంతో పాటు వాళ్ళు నినాదాలు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కూడా సందర్భంగా మాట్లాడుతూ ఇక్కడ 8th క్లాస్ వరకు ఉందని చెప్పేసి కావాల్సినటువంటి ఉపాధ్యాయులు లేక విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి, గతంలో విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్లకు, ఇతర స్కూళ్లకు వెళ్లకుండా మా గ్రామంలోనే చదువుకోవాలని చెప్పేసి ఎవరిని ఎక్కడికి వెళ్లకుండా ఇదే స్కూల్లో చేర్పించామని చెప్పేసి ఇప్పుడు ఉపాధ్యాయులు సక్రమంగా లేకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పేసి, పక్క గ్రామాలకు వెళ్ళాలంటే పక్కన జిల్లా వేరే అవుతుందని చెప్పేసి, రంగారెడ్డి స్థానికేతర సమస్య వస్తుందని చెప్పేసి ఇప్పటికైనా ప్రభుత్వ ఉన్నతాధికారులు స్పందించి వెంటనే కావాల్సినటువంటి ఉపాధ్యాయులను ఏర్పాటు చేయాలని చెప్పేసి గతంలో ఎన్నిసార్లు చెప్పినా కానీ పట్టించుకున్నటువంటి అధికారులు ఇప్పుడైనా పట్టించుకొని మా విద్యార్థులకు న్యాయం చేసి వాళ్ళ భవిష్యత్తును కాపాడాలని చెప్పేసి కూడా అటు విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కూడా, గ్రామస్తులతో పాటు యువకులు కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లాలోని చాలా కేంద్రాల వద్ద కూడా ఈ రోజు కూడా యూరియా కోసం రైతులంతా కూడా బారులు తీరి కనిపించినటువంటి పరిస్థితి కనిపించింది. వచ్చేది కొద్దిగా యూరియా అయితే కావాల్సినంత కూడా చాలా ఉంటుందని చెప్పేసి రైతులు గ్రామాల నుంచి ఉదయం నుంచి కూడా తరలి వచ్చి క్యూలో నిలబడ్డారు. కొంతమందికి టోకెన్లు ఇచ్చిన వారు తీసుకెళ్తుంటే మరి కొంతమందికి టోకెన్లు ఇవ్వకపోవడంతో పూర్తి స్థాయిలో యూరియా లేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి లైన్లో నిలబడ్డా కానీ చివరి వరకు యూరియా దొరుకుతుందా దొరకదా అన్న మీమాంసలో ఉండి చివరకు ఖాళీగా పోల్చినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పేసి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కావాల్సినటువంటి యూరియాను సప్లై చేయాలని చెప్పేసి, మరికొద్ది రోజుల్లో యూరియా ఎంత ఇచ్చినా కానీ ఉపయోగం ఉండదని చెప్పేసి ఇప్పటికైనా ప్రభుత్వంతో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి కావాల్సినటువంటి యూరియాను మాకు రైతులకు సప్లై చేయాలని చెప్పేసి కూడా రైతులు పెద్ద ఎత్తున డిమాండ్ చేసినటువంటి పరిస్థితి నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా గగ్గలపల్లిలో గగ్గలపల్లి గణేష్ ఉత్సవ కమిటీ RSS ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి మట్టి విగ్రహానికి వినూతన రీతిలో పర్యావరణాన్ని పరిరక్షించడంలో భాగంగా వాళ్ళు నిమజ్జనం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. రాత్రంతా కూడా ఘనంగా మట్టి గణపతికి శోభయాత్ర నిర్వహించినటువంటి గ్రామస్తులు, యువకులంతా ఈరోజు పాఠశాల ఆవరణలో ఒక కవర్ పరిచి దానిపైన మట్టి గణపతిని నిమజ్జనం చేశారు. నీళ్లు పోసి అక్కడనే నిమజ్జనం చేసి దానికి వచ్చినటువంటి మట్టినంతా కూడా ఒక ప్రత్యేకంగా చెక్కతో చేసినటువంటి మట్టి పాత్రలు తెప్పించి ఆ పాత్రల్లో నిమజ్జనం చేసినటువంటి మట్టి గణపతి యొక్క మట్టిని నింపి దాంట్లో తులసి మొక్కలు కూడా పెట్టినటువంటి పరిస్థితి. ఆ తులసి మొక్కలు పెట్టినటువంటి ఏవైతే మొక్కలు ఉన్నాయో ఆ మొక్కలన్నింటినీ కూడా అక్కడికి వచ్చినటువంటి వాళ్ళకు కూడా పంపిణీ చేసినటువంటి పరిస్థితి. ఇది పంపిణీ చేయడమే కాకుండా ఈ మొక్కలతో, ఈ మట్టితో ఈ పర్యావరణాన్ని పరిరక్షించిన వాళ్ళం అవుతామని చెప్పేసి
చెప్పేసి మేము చేయడమే కాదు ప్రతి ఒక్కరు కూడా ఇలా పర్యావరణాన్ని పరిరక్షించడంలో భాగంగా ఇలాంటి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు సూచించినటువంటి పరిస్థితి కనిపించింది. ఏదైతే మట్టి విగ్రహాన్ని ఈ తరహాలో నిమజ్జనం చేసి మొక్కలు పంపిణీ చేసినటువంటి ఉత్సవ కమిటీని అంతా కూడా పలువురు అభినందిస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని పోలీస్ పెట్రోల్ బంక్ వద్ద ఒక వినూత్న కార్యక్రమానికి పోలీస్ శాఖ ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ ఆధ్వర్యంలో చేపట్టారు. కైండ్నెస్ వాల్ సెంటర్ను అతను అక్కడ ఏర్పాటు చేసి ఈరోజు ప్రారంభించారు. దీనివల్ల పేదవారికి ఎంతో ఉపయోగం ఉంటుందని చెప్పేసి మీకు అవసరం లేని వస్తువులన్నీ కూడా ఇక్కడ పెట్టి వెళ్ళాలని చెప్పేసి అవసరం ఉన్న వాళ్ళు ఆ వస్తువులను తీసుకెళ్తారని చెప్పేసి బట్టలతో పాటు అనేక వస్తువులు కూడా చాలా మంది పేదవారికి ఉపయోగపడతాయని చెప్పేసి దీన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని చెప్పేసి ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని చెప్పేసి కూడా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ వార్తలు ఒకసారి పరిశీలిస్తే జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఇంకా యూరియా కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. జగిత్యాల జిల్లా ధర్మపురి, కోరుట్ల అలాగే జగిత్యాల నియోజకవర్గాల్లో ఈ 3 చోట్ల కూడా ఎక్కడో చోట నిత్యం యూరియా కొరత కొనసాగుతుంది. తాజాగా ఇవాళ కోరుట్ల నియోజకవర్గం అలాగే కతలాపూర్ సంబంధించినటువంటి కతలాపూర్ భూషణరావుపేట పిఎస్సిఎస్ సంబంధించి ఇవాళ రైతులంతా కూడా అక్కడ క్యూ కట్టినటువంటి సందర్భం కనిపించింది. అయితే ఒక్కొక్కరికి ఉదాహరణకు ఒక ఎకరానికి 4 బస్తాలు 3 బస్తాలు అవసరం ఉంటే కేవలం 1 మాత్రమే ఇస్తున్నారు. అది కూడా క్యూ లైన్లో వేచి చూస్తే తప్ప రానటువంటి పరిస్థితి. దీంతో రైతులంతా కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తమకు ఎన్నడూ లేని విధంగా ఈ రకమైనటువంటి సమస్య ఎందుకు తలెత్తింది, తమకెందుకు ఈ సిచ్యువేషన్ వచ్చిందంటూ కూడా రైతులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తమకు తక్షణమే యూరియా అందచేయాలని కూడా డిమాండ్ చేయడం జరిగింది. మొత్తానికి జగిత్యాల జిల్లా వ్యాప్తంగా అయితే యూరియా కష్టాలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. మరొక వార్త, ధర్మపురి గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. ధర్మపురి అలాగే కోటిలింగాల క్షేత్రాల్లో గోదావరి నది పెద్ద ఎత్తున కూడా ప్రవహిస్తోంది. ఈ క్రమంలో ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి అలాగే శ్రీ కోటిలింగాల కోటేశ్వర స్వామి ఆలయానికి వచ్చేటువంటి భక్తులను కూడా అప్రమత్తం చేశారు. అలాగే ఆ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలను కూడా అప్రమత్తం చేస్తూ మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దని కూడా అధికారులు అలర్ట్ జారీ చేస్తూనే అక్కడ బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తానికి భారీ ఎత్తున కూడా ఈ ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా వచ్చినటువంటి నీటి తోటి పెద్ద ఎత్తున కూడా ఈ గోదావరి నీటి ప్రవాహం అయితే కొనసాగుతుంది. దీంతో ఇటు ధర్మపురి అలాగే కోటిలింగాల ఈ క్షేత్రాల్లో కూడా ఈ గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో ప్రజలైతే అప్రమత్తం చేశారు. మొత్తానికి చేపల వేటకు వెళ్ళొద్దు, ఎటువంటి పరిస్థితుల్లో కూడా అందరూ కూడా అలర్ట్గా ఉండాలంటూ కూడా స్థానికులు అందరూ కూడా బయటకు పంపించేటువంటి ప్రయత్నం అయితే చేస్తూనే అధికారులంతా కూడా అక్కడ బందోబస్తు అయితే ఏర్పాటు చేస్తారు. ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తోడు ఎగువ భాగంలో మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నిర్మల్ జిల్లాలో బాసర వద్ద గోదావరి నది ఉగ్ర రూపం దాల్చింది. గోదావరి నదిలో వరద ఉప్పొంగి ప్రవహించడంతో వరద నీరు కాస్త బాసర పుణ్యక్షేత్రం వరకు చేరుకున్నాయి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న బాసర పుణ్యక్షేత్రానికి వెళ్ళే రహదారులన్నీ జలమయంగా మారాయి. బాసర ఆలయం వరకు కూడా వరద నీరు చేరుకోవడంతో బాసర మండల కేంద్రంలో ఇటు భక్తులతో పాటు గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 40 ఏళ్లుగా ఇలాంటి విపత్తును చూడలేదని గ్రామస్తులు తెలిపారు. మరో 2 రోజులు అయితే కానీ బాసరలో సాధారణ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంది. అధికారులు మాత్రము అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే ఆదిలాబాద్ జిల్లాలోను ఇటు నిర్మల్ జిల్లాలోను భారీ వర్షాల కారణంగా వేలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటికే 21,000 ఎకరాలలో పంట నష్టం జరిగినట్టు ప్రభుత్వానికి ప్రాథమిక సమాచారం అందించగా నిర్మల్ జిల్లాలో సైతం గత 2 రోజులు కురిసిన భారీ వర్షాలకు 10,000 ఎకరాలకు పైగా పంట నష్టం జరిగినట్టు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ముఖ్యంగా ఇటు కడెం మండలంతో పాటు కడెం, ఖానాపూర్ అలాగే స్వర్ణ ప్రాజెక్టు పరివాహక ప్రాంతంలో బాసర, బైన్సా, కుబీర్, కుంటాల, తానూరు మండలాల్లో దాదాపు 10,000 ఎకరాల్లో వరి అలాగే మొక్కజొన్న, పత్తి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. చాలా గ్రామాలలో పంట పొలాల్లో ఇసుక మేట వేసింది. తమను ఆదుకోవాలని రైతులు ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని వేడుకున్నారు. ఎకరానికి 25,000 రూపాయల చొప్పున నష్టపరిహారం అందించాలని సందర్భంగా రైతులు విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్ ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే హైదరాబాద్ కూకట్పల్లిలో విషాదం చోటు చేసుకుంది. కేబీహెచ్పీ కాలనీలో నివాసం ఉంటున్నటువంటి రామకృష్ణ రమ్యకృష్ణ అనే దంపతులు గత రాత్రి ఆత్మహత్య చేసుకున్నారు. దానిలో భాగంగానే రామకృష్ణ అనే వ్యక్తి కత్తితోని గొంతుకేసుకుని అక్కడికక్కడే మృతి చెందగా భార్య మాత్రం హాస్పిటల్లో చికిత్స పొందుతుంది. పోలీసులు చెప్తున్న వివరాల ప్రకారం కేబీహెచ్పీ కాలనీ ఆర్ఓఫీస్లో ఉన్నటువంటి రామకృష్ణ రమ్యకృష్ణ అనే దంపతులు గత కొంతకాలంగా వ్యాపారం చేశారని, వ్యాపారంలో నష్టం రావడంతోనే కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళినా బంధుమిత్రుల దగ్గరికి వెళ్ళినా సరే అందరూ చిన్నచూపు చూస్తున్నారు. దాంతోపాటు అప్పుల బాధ తాళలేకనే వాళ్ళు చనిపోతున్నట్లుగా కూడా చెప్పారని చెప్తున్నారు. దానిలో గత 5 రోజులుగా వచ్చేసి ఇరువురు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించారు. దానిలో భాగంగానే ఒకరోజు చేతులు కట్ చేసుకోవడము మరియు గొంతు పైన కట్ చేసుకోవడం ప్రయత్నించారని, 5 రోజులుగా కూడా వీళ్ళు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. గత రాత్రి ఇద్దరు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించగా దానిలో వచ్చేసి భర్త చనిపోయాడు, భార్య మాత్రం చికిత్స పొందుతుందని పోలీస్ ఏసీపీ చెప్పారు. అసలు ఈ ఆత్మహత్య గల కారణాలు ఏంటి అనేది కూడా పూర్తిగా వివరాలు తెలుసుకోవడానికి దర్యాప్తు చేస్తున్నట్టుగా పోలీస్ ఏసీపీ చెప్తున్నారు. ఇక మరో వార్త చూసుకున్నట్లయితే బాలానగర్ డీసీపీ పరిధిలోని బైక్ దొంగతనాలకు పాల్పడుతున్నటువంటి దొంగల మూటాను పోలీసులు అరెస్టు చేశారు. వారి దగ్గర నుంచి 42 లక్షల విలువ గల 22 బైకులను స్వాధీనం చేసుకొని నిందితులను అరెస్ట్ చేసి కూడా రిమాండ్కు పంపారు. పోలీస్ ఏసీపీ నరేష్ రెడ్డి చెప్తున్న వివరాల ప్రకారం గత 2 నెలలుగా వచ్చేసి బైక్ దొంగతనాలకు పాల్పడుతున్నటువంటి ఒక మూట 5గురు వచ్చేసి ఒక మూటగా ఏర్పడి వాళ్ళు వచ్చేసి పలు కాలనీలలో ఉన్నటువంటి హైగ్రేడ్ బైకులను టార్గెట్గా చేస్తూ వాటిని ఆంధ్రప్రదేశ్లోని వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి పలు జిల్లాలలో ఉన్నటువంటి స్నేహితులకు కావచ్చు, సన్నిహితులకు వాటి యొక్క ఫోటోలను పెట్టడం, వారి దగ్గర నుంచి అడ్వాన్స్ సేకరించిన తర్వాత ఈ బైక్ని దొంగతనం చేసి వారి దగ్గరికి పంపించే ఏర్పాట్లు చేయడంలో భాగంగానే దాదాపు ఇప్పటివరకు 22 బైక్లను దొంగతనం చేశారు. వాటిని ఛేదించడానికై బాలనగర్ డీసీపీ పరిధిలోని 2 స్పెషల్ క్రైమ్ టీములు ఏర్పడి వారి యొక్క ఎక్కడ దొంగతనాలు చేస్తున్నారని ఒక టార్గెట్గా పెట్టేసి దానిలో నిన్న రాత్రి చౌరస్తాలో ఒక నిందితుని పట్టుకొని అతని యొక్క బైక్ని తీసుకొని అంటే నెంబర్ ప్లేట్ లేకపోవడంతో అనుమానితులుగా అరెస్ట్ చేయడంతో అసలు నిజం బయటపడింది. వాళ్ళ దగ్గర నుంచి 22 బైకులను స్వాధీనం చేసుకొని నిందితుల్ని కూడా అరెస్ట్ చేసి కూడా రిమాండ్కి పంపినట్లుగా పోలీస్ ఏసీపీ నరేష్ రెడ్డి తెలిపారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేట జిల్లాలో ఈరోజు కూడా యూరియా కోసం రైతులు తిప్పలు పడ్డటువంటి పరిస్థితి పలు చోట్ల కనిపించింది. ముఖ్యంగా సిద్దిపేటలో ఈరోజు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఎదుట రైతులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ నాయకుడు మచ్చ వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో రైతులు యూరియా కోసం ఆందోళన చేసిన పరిస్థితి అక్కడ నెలకొంది. ఈరోజు తెల్లవారుజామున ఆగ్రో కేంద్రం వద్దకు పెద్ద ఎత్తున రైతులు తరలి వచ్చిన నేపథ్యంలో అక్కడ యూరియా అందుబాటులో లేకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అక్కడే రోడ్డుపైన కూర్చుని రైతులంతా కూడా ఆందోళన చేశారు. ఈ ఆందోళనకు మచ్చ వేణుగోపాల్ రెడ్డి మద్దతు ఇచ్చారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం యూరియా సరఫరా చేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేశారు. దుబ్బాకలో కూడా ఈరోజు యూరియా కోసం పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగింది. ఉదయం 5 గంటల నుంచే పెద్ద ఎత్తున రైతులు అక్కడికి వచ్చి క్యూలో నిలబడి పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొనేది. అయినా కూడా యూరియా అందుబాటులోకి రాలేదు. కొద్దిమందికి మాత్రం పంచి చేతులు దులుపుకునేటువంటి పరిస్థితి అక్కడ కూడా కనిపించింది. దీంతో రైతులంతా కూడా వ్యవసాయ అధికారుల తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వ తీరుపై కూడా తీవ్రస్థాయిలో ఆందోళన వ్యక్తం చేశారు. తోటలో కూడా ఈరోజు పెద్ద ఎత్తున యూరియా కోసం ఆందోళన జరిగాయి. రైతులంతా కూడా వేలాది సంఖ్యలో అక్కడికి యూరియా కోసం వచ్చిన నేపథ్యంలో అక్కడ యూరియా స్టాక్ లేకపోవడంతో రైతులంతా కూడా నిరాశ చెందారు. పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. తోటలో అక్కడ రోడ్డు మీద బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు, ధర్నా నిర్వహించారు, పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా, సీఎంకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దోపిడీ రాజ్యం, దొంగ రాజ్యం అంటూ వాళ్ళు నినాదాలు చేయడం జరిగింది. సీఎం డౌన్ డౌన్ అంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చేతగాని ప్రభుత్వం దిగిపోవాలని చెప్పి ఈ సందర్భంగా రైతులంతా కూడా డిమాండ్ చేసిన పరిస్థితి అక్కడ కనిపించింది. ఇక సిద్దిపేట కోర్టులో నూతనంగా నిర్మించిన అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టుని ఈరోజు 3 జడ్జీలు కలిసి ప్రారంభించడం జరిగింది. హైకోర్టు జడ్జీలు విజయసేన్ రెడ్డి, అట్లాగే పుల్లా కార్తిక్, అట్లాగే శ్రవణ్ కుమార్లు కలిసి ఈ కోర్టులను ప్రారంభించడం జరిగింది. అనంతరం జరిగినటువంటి సమావేశంలో వాళ్ళు 3 కూడా మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా న్యాయ వ్యవస్థపై ప్రజలంతా కూడా అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని, న్యాయ వ్యవస్థపై ప్రజలు అవగాహన కల్పించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా జడ్జీలు పేర్కొనడం జరిగింది. అట్లాగే అందరికీ సమన్యాయం అందే విధంగా కోర్టులు ప్రయత్నం చేస్తాయని, సత్వరమే
కేసుల్ని పరిష్కరించుకునే దిశగా ప్రజలంతా ముందుకు రావాల్సిన అవసరం ఉందని వాళ్ళు ఈ సందర్భంగా పిలుపునివ్వడం జరిగింది. న్యాయ వ్యవస్థపై మరింత నమ్మకం కలిగే విధంగా కోర్టులు పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా న్యాయవాదులు పేర్కొనడం జరిగింది. ఇక భారీ వర్షాలకు లోనైనటువంటి మెదక్ జిల్లా ఈరోజు కొంత తేరుకున్నటువంటి పరిస్థితి నెలకొంది. మెదక్ పట్టణంలో కూడా కొంత ప్రజలంతా కూడా ఈరోజు ఊపిరి పీల్చుకున్నారు. నిన్నటి నుంచి వర్షాలు పడకపోవడంతో ప్రజలంతా ఒక్కసారిగా కొంత ఈరోజు హర్షం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి నెలకొన్నది. ముఖ్యంగా పునరావాస కేంద్రాల్లో మెదక్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా అధికారులు తిరిగి ఇళ్లకు పంపించారు. సర్దన గ్రామం నుంచి తీసుకొచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా తిరిగి ఇళ్లకు పంపించడం జరిగింది. పోచారం ప్రాంతానికి సంబంధించిన వాళ్ళని కూడా తిరిగి వాళ్ళ గ్రామాలకు పంపించడం జరిగింది. అట్లాగే అటు నస్కల్కు సంబంధించిన వాళ్ళని కూడా తిరిగి వాళ్ళ ఇళ్లకు పంపించినటువంటి పరిస్థితి అక్కడ కూడా కనిపించింది. అయితే భారీ ఎత్తున ముప్పుకు గురైనటువంటి ధూప్ సింగ్ తండాకు సంబంధించి ఈరోజు మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అక్కడికి వెళ్ళి పరిశీలించారు. ఆ తండాను పూర్తిగా ఆమె పరిశీలించి ప్రజలతో ఇంటింటికి వెళ్ళి వాళ్ళని పలకరించడం జరిగింది. ఇక గుమ్మడిదలలో కూడా ఈరోజు యూరియా కోసం పెద్ద ఎత్తున రైతులు ఆందోళన చేసినటువంటి పరిస్థితి ఉంది. యూరియా కోసం వెళ్ళినటువంటి రైతులకు అక్కడ యూరియా అందుబాటులో లేకపోవడంతో అక్కడ పెద్ద ఎత్తున రైతులంతా కూడా ఆందోళన చేసిన పరిస్థితి అక్కడ కనిపించింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు పెద్ద ఎత్తున నినాదాలు చేసిన పరిస్థితి అక్కడ కూడా కనిపించింది. ఇవి ప్రధానంగా ఈరోజు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న వార్తలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరాపేట నియోజకవర్గ కేంద్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ ఎమ్మెల్యే అశ్వరాపేట ఇన్ఛార్జ్ మెచ్చా నాగేశ్వరరావు అధ్యక్షత వహించగా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు హాజరయ్యారు. మండల వ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్య నాయకులతో పాటు అశ్వరాపేట నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి మండల అధ్యక్షులు, మాజీ ప్రజాప్రతినిధులు, ముఖ్య కార్యకర్తలంతా హాజరయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అశ్వరాపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త సంసిద్ధుడై ఉండాలని, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించేందుకు సర్వసన్నద్ధం కావాలని నాయకులు పిలుపునిచ్చారు. దాంతోపాటు ఈయన సెప్టెంబర్ 10-11 తేదీలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జిల్లాలో పర్యటించబోతున్నటువంటి నేపథ్యంలో ఆయన పర్యటన విజయవంతం చేయాలని, ముఖ్య కార్యకర్తలంతా అందుబాటులో ఉండాలని నాయకులు అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో యూరియా దొరక్క రైతులు ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో అశ్వరాపేట నియోజకవర్గంలో ఎక్కడైనా రైతులకు సమస్య ఏర్పడితే బీఆర్ఎస్ పార్టీ నాయకులు అండగా ఉండాలని నాయకులు పిలుపునిచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు సబ్ డివిజన్ పరిధిలో రైతులు యూరియా దొరక్క నానా అవస్థలు పడుతున్నారు. సబ్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి అన్ని సహకార సంఘాల కేంద్రాల దగ్గర పడిగాపులు కాసినప్పటికీ కూడా సరిపడా యూరియా లేకపోవడంతో వెనుదిరుగుతున్నారు. ఇవాళ కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. ఇవాళ 46 టన్నుల యూరియా వస్తుందని తెలుసుకున్నటువంటి రైతులు మనుగూరు పరపతి సంఘం దగ్గర పెద్ద ఎత్తున గుమ్మిగూడారు. కానీ అక్కడికి వచ్చినటువంటి అధికారులు 46 మెట్రిక్ టన్నుల యూరియా రావాల్సి ఉండగా కేవలం 10 మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే వచ్చిందని, 1 ఎకరా ఉన్న రైతుకు ఒక బస్తా యూరియా మాత్రమే అందిస్తామని, ఎన్ని ఎకరాలు ఉన్నప్పటికీ కూడా 2 బస్తాలు మాత్రమే ఇస్తామని చెప్పడంతో రైతులు ఉసూరుమంటూ వెనుదిరిగారు. 46 టన్నులు రావాల్సిన 46 టన్నులు రావాల్సిన చోట 10 టన్నులు రావడం ఏంటంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే పరిస్థితిలో ఉంటే పంట ఎదుగుదల లేకుండా పోతుంది, దిగుబడి రాదని ప్రభుత్వం ఏదైనా చర్యలు తీసుకుని తమను ఆదుకోవాలని కోరుతా ఉన్నారు. భద్రాచలం దగ్గర గోదావరి స్థిరంగా పెరుగుతుంది. నిన్న రాత్రి భయపెడుతూ వేగంగా పెరిగినటువంటి గోదావరి దిగువనున్నటువంటి శబరి పోటు వల్ల భయంకరమైన రీతిలో పెరిగి దాదాపు 50 అడుగులు దాటిపోతుందని అంచనా వేశారు. ప్రస్తుతం శబరి శాంతించిన నేపథ్యంలో భద్రాచలం దగ్గర గోదావరి స్థిరంగా కొనసాగుతుంది. రెండో ప్రమాద హెచ్చరికకు చేరువలో భద్రాచలం దగ్గర గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తుంది. దాదాపు 10 లక్షల క్యూసెక్ల నీరు దిగువకు వెళ్తా ఉంది. అటు ఎగువన ఉన్నటువంటి దుమ్ముగూడ మండలంలో ఉన్నటువంటి పర్ణశాల దగ్గర సీతమ్మ వాగు పొంగిపోవడంతో సీతమ్మ నారచీరతో పాటు పర్ణశాలలో ఉన్నటువంటి కొంత ప్రాంతం అంతా ముంపునకు గురైపోయింది. ఎగువన ఉన్నటువంటి ప్రాంతం చూస్తున్నటువంటి వరద కొద్ది తగ్గుముఖం పట్టినటువంటి నేపథ్యంలో రేపటికి గోదావరి శాంతిస్తుందని అధికారులు తెలియజేశారు. వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే యూరియా కొరతతో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం ఏబీ తండాకు సంబంధించిన బాలునాయక్ అనే రైతు తన పత్తి పంట యూరియా కొరతతో పూర్తిగా ఆ పంటంతా కూడా ఎదుగుదల లేకపోవడంతో నిన్న ఆ పంటనంతా పీకివేసినటువంటి సందర్భం కనిపించింది. ఆ రైతును బాలునాయక్ రైతుతో పాటు ఆ కుటుంబ సభ్యులను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా బాలు నాయక్ కుటుంబానికి ఎర్రబెల్లి దయాకర్ రావు తన వ్యక్తిగతంగా ఆర్థిక సాయం కూడా అందించాడు. పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి
రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పి ఎర్రబెల్లి దయాకర్ రావు అదేవిధంగా పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రభుత్వం మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే యూరియా కొరత లేకుండా సరిపడినంత యూరియా అందించాలన్నటువంటి డిమాండ్ కూడా చేశారు. వరంగల్ జిల్లా నుంచి మరో ప్రధాన వార్త పరిశీలించినట్టయితే చిన్నారావుపేట మండల కేంద్రంలో రైతులు ఆందోళనకు దిగిన సందర్భం కనిపిస్తూ ఉంది. అక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతులు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి మద్దతు తెలిపిన సందర్భం కనిపిస్తోంది. ముఖ్యంగా యూరియా కొరతతో పాటు యూరియా కొరతను తీర్చాలన్నటువంటి డిమాండ్తో పాటు యాసంగి సీజన్లో వేసినటువంటి సన్నధాన్యానికి సంబంధించి బోనస్ ఇప్పటి వరకు వేయలేదని, ఆ బోనస్ వెంటనే వేయాలని, అదేవిధంగా ఇప్పటి వరకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో 40% మంది రైతులకు పూర్తిగా 2 లక్షల రూపాయల రుణమాఫీ కాలేదని, ఆ రైతాంగానికి అంతా కూడా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ రైతులైతే ఆందోళనకు దిగారు. ఆ ధర్నాకు, ఆ ఆందోళనకు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మద్దతు పలికిన సందర్భం కనిపిస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రైతులకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చాలని పెద్ది సుదర్శన్ రెడ్డి డిమాండ్ చేశారు. జనగామ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే పాలకుర్తి మండల కేంద్రంలో యూరియా కొరతతో రైతాంగం అంతా కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యూరియా కావాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. కేసీఆర్ హయాంలో ఒక్క మహిళకు కూడా యూరియా అమ్మేటువంటి కేంద్రం వద్దకు వెళ్ళలేదని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలు రోడ్డెక్కాల్సిన దుస్థితి వచ్చిందని అక్కడ ఉన్నటువంటి మహిళా రైతులు వాపోతున్న సందర్భం కనిపిస్తూ ఉంది. పూర్తిగా అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు అధికారులతో కుమ్మక్కై పూర్తిగా యూరియాను బ్లాక్ దందా చేస్తున్నారని చెప్పి అక్కడ ఉన్నటువంటి రైతులంతా కూడా ఆరోపిస్తున్న సందర్భం కూడా కనిపిస్తూ ఉంది. వెంటనే యూరియా కొరత లేకుండా చేయాలని, ఎప్పుడు చూసినా పాలకుర్తి మండల కేంద్రంలో యూరియా లేదన్నటువంటి బోర్డులు ప్రదర్శిస్తున్నారని, పూర్తిగా యూరియా కొరత లేకుండా చూడాలన్నటువంటి డిమాండ్ అయితే రైతుల పక్షాన వినిపిస్తోంది. ముఖ్యంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి క్షేత్రస్థాయిలో వచ్చి రైతుల సమస్యలను తెలుసుకోవడంలో విఫలమయ్యారని చెప్పి అక్కడ ఉన్నటువంటి రైతాంగం వ్యాఖ్యానిస్తున్నారు.